బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ నుంచి తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కసరత్తు ప్రారంభించారు. గత 3 రోజులుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే ఉంటూ ఎమ్మెల్యేలకు ఫోన్లు చేస్తూ టచ్లో ఉంటున్నారు. నిన్న కొందరు ఎమ్మెల్యేలతో అత్యవసరంగా భేటీ అయిన కేసీఆర్ ఈరోజు మిగిలిన ఎమ్మెల్యేలకు కూడా ఫోన్లు చేసి ఫామ్ హౌస్కు రప్పిస్తున్నారు. హైదరాబాద్ గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలతో నిన్న భేటీ అయిన కేసీఆర్ పార్టీ పటిష్టతపై వారికి భరోసా కల్పించారు. ఈరోజు మరో 22 మంది ఎమ్మెల్యేలకు కేసీఆర్ స్వయంగా ఫోన్లు చేసి ఉదయం 11 గంటలకు మధ్యాహ్నం 2 గంటలకు విడతల వారీ జరిగే భేటీలకు హాజరు కావాలని హుకుం జారీ చేశారు. నిన్న జరిగిన భేటీలో బీఆర్ఎస్ అధ్యక్షుని మార్పు విషయాన్ని ప్రస్తావించిన కేసీఆర్ ఈరోజు భేటీలో ఎమ్మెల్యేలు పార్టీ మారే విషయాన్ని సీరియస్గా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇలా ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తిరుగుబాటు బావుట ఎగురువేయడంతో ఆయనకు గాలం వేసేందుకు కేసీఆర్ రంగంలోకి దిగినట్టు తెలిసింది. జీవన్ రెడ్డి పార్టీ మారే ఆలోచనలో ఉన్నారేమోనని ఆరా తీస్తున్నారు. ఈ విషయమై రాయబారం నిలిపేందుకు ట్రబుల్ షూటర్ని రంగంలోకి దింపినట్టు తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో చీలికలు తెచ్చేందుకు కేసీఆర్ వ్యూహం పన్నుతున్నారు. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డిపై అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేల జాబితా తెప్పించుకుంటున్నట్లు సమాచారం. కారు దిగే ఎమ్మెల్యేలను కాపాడుకోలేని పరిస్థితుల్లో ఉన్న కేసీఆర్ ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేల కోసం గాలం వేయడం హాస్యాస్పదంగా ఉందని పలువురు రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ నుంచి తమ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కసరత్తు ప్రారంభించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి చెప్పండి. నాగరాజు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుండి 3 రోజుల నుండి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత ఎమ్మెల్యేలతోటి నిన్న గ్రేటర్ హైదరాబాద్ ఈ రోజు మాత్రం జిల్లాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి ఒక పార్టీ నుండి ఎవరైతే కాంగ్రెస్ కావచ్చు బీజేపీ పార్టీకి వెళ్లి ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళంతా బుద్ధగింపులు అదేవిధంగా వారికి కొంత భరోసా కల్పించే విషయం అయితే మన సమాచారం రావడం జరిగింది. నిన్న గ్రేటర్ సంబంధించిన 9 మంది ఎమ్మెల్యేలతోటి 4 గంటలు సుదీర్ఘంగా చర్చించిన కొంతవరకు పార్టీని వీడే పరిస్థితిలో ఒకరిద్దరు ఉన్నా కానీ వారికి బుద్ధగింపులతోటి ఒక నెల రోజులు లేదా వారం 10 రోజులు ఓపిక పట్టాల్సిందిగా లేదా 6 మాసాలు ఓపిక పట్టండి అని చెప్పి కొంత మంత్రాలు జరిపిన విషయం అయితే మనకు సమాచారం రావడం జరిగింది. దాంతో పాటు మరో 6 మాసాలు ఆగితే మాత్రము కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు జరిగే అవకాశం ఉంది కనుక దాన్ని క్యాచ్ చేసుకునే అవకాశం మనం అధికారంలో రాబోతున్నాం కనుక మీరు తొందరపాడి నిర్ణయాలు తీసుకోవద్దని కొంత ఎమ్మెల్యేలకు బుద్ధగింపులతో కూడా విషయాలు చర్చించడానికి తెలుస్తుంది. 2001 నుండి 2014 వరకు అధికారం రాకముందు పరిణామాలు ఆ తర్వాత వచ్చిన గెలుపుకోవడంలో సహజము కానీ గెలిచినంత మాత్రాన పొంగిపోతుంది ఓడిపోయినంత కుంగిపోవద్దు అని చెప్పి ఎమ్మెల్యేలు కొంత పార్టీ మారకుండా కొంత కట్టడి చేసే ప్రయత్నం చేసినట్లు కొంత సమాచారం అయితే మనకు రావడం జరిగింది. దీంతో పాటు ఈ రోజు జరిగే 22 మంది ఎమ్మెల్యేలు మాత్రం 11 గంటలకు రావాలని చెప్పినా కానీ 12 అవుతుంది. 12 గంటల వరకు కూడా ఒకరిద్దరు ఎమ్మెల్యే తప్ప మిగతా వాళ్ళు కూడా ఎవరికి లోపలికి వచ్చే పరిస్థితి కనిపించలేదు. మరి కాసేపట్లో వస్తారని కొంత సమాచారం అవుతుంది. అక్కడ మనం వెయిట్ చేసి చూస్తున్నాం. ఇంకా ఈ విషయం ఇట్లా ఉంటే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వెళ్ళిపోతారని చెప్పి ఆ తర్వాత అక్కడ సంజయ్ కుమార్ ఎమ్మెల్యే తండ్రి కప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షం జరిగితే ఆ తర్వాత పార్టీకి లేదా ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తే వచ్చే ఆ దుమారంతో పాటు క్యాచ్ చేసుకున్న ప్రయత్నంలో మాత్రం ఒక మాజీ మంత్రిని ఆ రంగంలోకి దింపేట్లు కొంత సమాచారం అయితే వస్తుంది. మనకు నిజంగా తన పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకోలేని బీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు ఇతర పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలనే కావచ్చు ఎమ్మెల్యేనే కావచ్చు వాళ్ళు కొంత వ్యతిరేకత ఉన్న క్యాచ్ చేసుకునే ప్రయత్నంలో మాత్రం ఒక ప్రణాళికతో ముందుకెళ్తున్నట్టుగా మనకు కొంత సమాచారం అయితే వస్తుంది. నిజంగా మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగే సమావేశంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరెవరు పాల్గొంటారు ఎవరెవరు వస్తారని వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. నాగరాజు, ఎంతవరకు ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది? కేసీఆర్ అనుకున్నంతగా అందరూ ఎమ్మెల్యేలు హాజరయ్యారా? అయితే ఇప్పటివరకు అయితే ఉదయం 11 గంటలకు రావాలని చెప్పి ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి స్వయంగా కేసీఆర్ మాట్లాడినా కానీ ఇప్పటివరకు అయితే ఎవరికి కూడా 22 మంది ఎమ్మెల్యేలు ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చారు. మిగతా ఎమ్మెల్యేలు 20 మంది ఇప్పటివరకు రాలేదు. మరి నిజంగానే ఇంకో 2 గంటలు అంటే 12 అవుతుంది. 2 గంటలకు సమావేశం ఉంటుంది కనుక ఖచ్చితంగా రావాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. కొంతమంది ఇక్కడ లోకల్ గా లేమని చెప్తున్నారు. కొంతమంది వేరే చోట ఉన్నామని చెప్పి ఎమ్మెల్యేలు చెప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు కొంత సమాచారం అయితే వస్తుంది. నిజంగానే వచ్చిన తర్వాత ఎవరెవరు వస్తారో ఆ ఎమ్మెల్యేలతో ఏమేమి మాట్లాడతాడు రాగానే నిన్నటి జరిగిన సంభాషణ మనం పరిశీలిస్తే మాత్రం ఎమ్మెల్యే గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు చంద్రశేఖర్ రావుతో స్వయంగా మాట్లాడిన దాఖలాలు అసెంబ్లీకి
తీసుకెళ్తే అసెంబ్లీలో వాళ్ళకి నియోజకవర్గం లేకుంటే వాళ్ళకి ఇచ్చిన పాయింట్ మీద మాట్లాడించారు అసెంబ్లీలో తప్ప నిజంగా స్వయంగా మాట్లాడిన పరిస్థితి లేవు కనుక ఈ రోజు వచ్చిన తర్వాత ప్రతి ఎమ్మెల్యేలకు 5 నుంచి 10 నిమిషాలు కేటాయిస్తూ మంచిగా రాగానే వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి, ఎలా ఉన్నారు ఏంటి అని బాగోగుల గురించి తెలుసుకున్న తర్వాత ఆ పార్టీ పునరాలోచన, పార్టీ వ్యవహారాల శైలి మీద తీసుకుంటున్న నిర్ణయాలు, పార్టీ జంపు విషయంలో మాత్రం పూర్తిగా ప్రతి ఒక్క ఎమ్మెల్యేలకు సమయం ఇచ్చి తానే స్వయంగా మాట్లాడడం కొంత చర్చానీయాంశం అవుతుంది పార్టీలో. అదే విధంగా నిన్న దాంతో పాటు ఈ రోజు పోల్చుకుంటే మాత్రం నిన్న గ్రేటర్ సంబంధించిన 9 మంది ఎమ్మెల్యేలు రావడం జరిగింది. ఈ రోజు 33 జిల్లాలకు సంబంధించిన దాదాపు 22 మంది ఎమ్మెల్యేలకు స్వయంగా ఫోన్ చేసి రావాలని ఆదేశాలు ఇచ్చారు. నిజంగానే కొంత బుజ్జగింపుల పరము, అదేవిధంగా పార్టీ మారకుండా నిర్ణయాలు తీసుకునే విషయంలో కావచ్చు, పార్టీలో అధ్యక్షుని మార్పు విషయంలో ఇవన్నీ కూడా ఎమ్మెల్యేలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది కనుక ప్రముఖులందరూ రావాలని చెప్పి తర్వాత ఎమ్మెల్యేలు ఆ తర్వాత ఎమ్మెల్యేతో భేటీ అయిపోయిన తర్వాత కూడా నియోజకవర్గం సంబంధించిన కార్యకర్తలు కూడా పిలిపించుకొని ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. దానికి అంతా కట్టుబడి ఉండాలి, సహకరించాలని చెప్పి కొంత మాత్రం ఒక సమావేశం మాత్రం నిర్వహించుకునే విధంగా ఉద్దేశంతో ముందుకెళ్తున్నట్టు కేసీఆర్ అనే సమాచారం అయితే మనకు అందుతున్న నాగరాజు. ఏదేమైనా ఒకవేళ జూన్ లాస్ట్ వీక్ లో జూలై ఫస్ట్ వీక్ లో మాత్రము ఆ రాష్ట్ర అధ్యక్షుల మార్పు ఉంటుందని కొంత ఆలోచన జరుగుతుంది. నిజంగానే ఆ ప్రజలు మాత్రం మనం ఎన్నుకున్నారు కనుక ప్రజా సమస్యలు పరిష్కరించడానికి అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన ఆ విషయాలు కూడా ఎమ్మెల్యేలతో చర్చించినట్లు మనకు కొంత సమాచారం అయితే వస్తుంది నాగరాజు. రైట్, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.